హలో ఎవ్రీవన్, మీకు చాలా సింపుల్గా టేస్టీగా చికెన్ గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నా స్టైల్లో రెసిపీ చెప్తాను, ఫాలో అయిపోండి. నేను ఇక్కడ 300 గ్రామ్స్ చికెన్ తీసుకొని నేను వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దాంట్లోకి రుచికి సరిపోయేంత ఉప్పు, కారం, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియా పౌడర్, చిటికెడు పసుపు, పుదీనా వేసుకొని ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకున్నాము. ఒక 3 ఇలాచీలు, లవంగాలు, ఒక 1 ఇంచ్ దాల్చిన చెక్క ఇట్లా ముక్కలు ముక్కలుగా దంచి ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ పక్కన పెట్టేసి మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాము. నేనైతే చాలా తక్కువ ఆయిల్తో చికెన్ గ్రేవీ కర్రీ అయితే చేస్తున్నాను. జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత దాంట్లో ఒక చిటికెడు సాజీరా అండ్ చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసేసుకున్నాను. ఇది ఫ్రై అయిపోయినాక మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, అది ఇందులో వేసుకొని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ప్యాన్లో ఫ్రై చేసేసుకొని ఇలా మూత పెట్టేసుకోవాలి ఒక 5 మినిట్స్ పాటు. చూడండి, ఇందులోకి వాటర్ అయితే వచ్చింది అండ్ 50% చికెన్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ కప్పు వాటర్ వేసేసుకొని ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకుందాము. అంతే, సింపుల్గా చికెన్ కర్రీ అయితే అయిపోయింది. గ్రేవీ కూడా చాలా థిక్గా బాగుంది కదా. ఫైనల్లీ మనం దానిపైన కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే వేడి వేడి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.